అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం దర్శించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే యజ్ఞఫల స్వరూపం. కృత్తికల యందు శివతేజస్సును ప్రవేశించడం వెనుక కథని మనకి భారతంలో వ్యాసుల వారు చెప్పారు. అగ్నిపట్టారకుడు శివతేజస్సుని భరించినప్పుడు ఆయన ఋషుల గృహాల్లో మండుతూ ఉండగా ఈ 6 కృతికలు అక్కడున్నప్పుడు అతనిలో ఉన్న తేజస్సుని వెలికి రావడం కోసం వారిపై మోహం ఏర్పడింది. అది స్వాహాదేవి గమనించి తానే వారి రూపాలను ధరించి అగ్నిభట్టారకుని తేజస్సును స్వీకరించింది. ఒక్కొక్క రూపంతో స్వీకరించిన వెంటనే ఆ తేజస్సును తీసుకెళ్ళి శరవణంలో పెట్టింది స్వాహాదేవి. ఇక్కడ మనం గమనించవలసింది, పరమేశ్వరుడి నుంచి వచ్చింది అంటే ఆయన ఆకాశం కంటే అతీతులు. అంటే ఆకాశము తర్వాత వాయుతత్వం, దాని తర్వాత భూమి యందు ప్రవేశించిన అగ్ని స్వీకరించాడు. అగ్ని స్వీకరించి క్రమంగా కృత్తికల యందు ప్రవేశింపజేశాడు. కృత్తికలు జలముల యందు ప్రవేశింపజేశారు. కాబట్టి ఇక్కడ పంచభూత తత్వములు ఉన్నాయి. అంటే పంచభూతాలకు అతీతమైన శివతేజస్సు సర్వదేవతాత్మకమయ్యి క్రమంగా పంచభూతాలతో కలిసి ఒక స్వరూపం స్వీకరించబడుతోంది. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తత్వం. ఇప్పుడు మొత్తం 6 నుంచి వచ్చిన శివతేజస్సు శుక్లపక్ష పాడ్యము నాడు చేరి ద్వితీయ నాటికి మొత్తం ఒక ముద్ద కట్టి తృతీయ నాటికి ఒక ఆకారం పొందింది. చతుర్థి నాటికి ఎదిగిన అవయవాలతో కనిపిస్తుంది. షణ్ముఖ స్వామి రూపంలో కనిపిస్తుంది. అంటే 6 ముఖాలతో 12 కళ్ళతో వచ్చింది. ఇక పంచమి నాటికి సర్వ అలంకారంతో శోభిల్లుతూ 6వ రోజుకి లేచి కూర్చున్నాడట. ఆ స్వామి ఎలా ఉన్నాడంటే తేజేత శ్వేత తామరేన, అంటే తెలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్నాడంట. ఎందుకంటే శివుడు తెలుపు, అమ్మవారు ఎరుపు వర్ణంలో ఉంటారు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 రంగులు కలిసినట్టు ఉన్నాడట. అదే సమయంలో పార్వతీదేవికి తెలియకుండానే వక్షస్థలం నుంచి స్తన్యం స్రవించిందట. ఇక అప్పుడే నారదుల వారు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి సమాచారం ఇచ్చారు. ఇక అప్పుడు పార్వతీ పరమేశ్వరులు సకల దేవతలు కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడ్డానికి వెళ్ళేసరికి స్వామి గంగానది తీరంలో ఆడుకుంటూ ఉంటాడు. పరమేశ్వరుడు అక్కడికి వచ్చి భద్రవటంలో కూర్చొని చేతులు చాచగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ముందుగా అమ్మఒడిలో చేరాడు. ఆ తర్వాత శివుని ఒడిలోకి రాగానే వచ్చి ఆడుకుంటూ శివుని మెడలో ఉన్న పాము చేతిలోకి లాగాడట. పిల్లవాడు వాసుకుని చేతిలోకి తీసుకొని నొక్కి నోరు లాగి పళ్ళు లెక్కబెడుతున్నాడట. ఎలా లెక్కబెడుతున్నాడంటే ఏకం త్రీని దశాసోచుచ విపరీత క్రమేణచ 1 3 10 8 అని లెక్కబెడుతున్నాడట. ఇటు నుంచి అటు అటు నుంచి అటు వస్తూ పళ్ళను లెక్కబెడుతున్నాడట. అది చూసి శివునికి నవ్వొచ్చిందంట. ఒక్కసారి ఆనందం కలిగి గొంతు బొంగురుపోయి కొంతసేపు శివునికి మాట రాలేదని వ్యాసుల వారు భారతంలో చెప్పారు.